నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఎన్నికల టైంలో మనం అబద్ధాలు చెప్పకపోవడం వల్లే మనం ఓడిపోయామని చెప్పి పార్టీ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలకైతే హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, మనం ఎన్నికల టైంలో అబద్ధాలు చెప్పకపోవడం వల్లే మనం ఓడిపోయామని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? దీని మీద మీ స్పందన ఏంటి? అతను వాస్తవాలు మాట్లాడతాడా? ఎప్పుడన్నా మాట్లాడినట్టు మీరు చూసారా? అతను 2019లో ఎలక్షన్ అప్పుడే అన్నీ తప్పుడు వాగ్దానాలు చేశాడు. ఏది, అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పాడు. అది మాట తప్పాడు. 3 రాజధానులని ఒక వింత ధోరణిలో 5 సంవత్సరాలు నడిపి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. అట్లాగే సిపిఎస్ రద్దు వారంలో చేస్తా అన్నాడు, అది చేయలే. అట్లాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా మద్యపానాన్ని పెద్ద స్కామ్గా తయారు చేసి 25,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు మద్యం తాగే మనుషుల మీద. వింతగా ఈ ప్రపంచంలో ఎవరికి ఆ ఐడియా కూడా రాలే ఎప్పుడు మద్యం తాగే వాళ్ళ మీద లోన్ తీసుకొస్తాం అనేది. అలాంటి అబద్ధాలు చెప్పిన నువ్వు అబద్ధాల గురించి మాట్లాడటానికి అర్హత లేదు ఆయనకి. దేని గురించి విశ్వసనీయత ఉంది ఆయనకి? నేను మడమ తప్పను, మాట తప్పను అన్నాడు. అన్ని మాటలు తప్పిన వ్యవహారమే జరిగింది. గత 5 సంవత్సరాల్లో అరాచకం సృష్టించాడు. ఇవాళ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు నా ప్రెస్ మీట్లో. సోషల్ మీడియాలో గత 5 సంవత్సరాల్లో ఎంతమందిని హింసించారు, ఎంతమందిని 41A నోటీస్ ఇవ్వకుండా స్టేషన్ తీసుకెళ్ళి ఎంత హింస చేశారు. ఒక పార్టీ ఆఫీస్ని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు. అలాగే ఒక ఎంపీని, సాక్షాత్తు ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆ కేసు ఇంకా రన్ అవుతుంది. అవును. ఇసుకలో ఎంత అవినీతి జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నాం. పెద్దిరెడ్డి చేసిన అన్యాయం ఒక్కొక్కటి రోజు బయటపడతానే ఉంది. అట్లాగే తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా చివరికి మన దైవం వెంకటేశ్వర స్వామి, ఇక కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు ప్రసాదాన్నే కల్తీ నెయ్యి వాడారు. అది 2-3 రోజుల నుంచి 4 అరెస్ట్ కూడా చేశారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్తే మీకు సాక్ష్యాలు ఏమున్నాయి, మీరు చేశారని ఎందుకు చెప్తున్నారని చంద్రబాబు గారి మీద ఆ పార్టీ నాయకులందరూ ధ్వజమెత్తారు. ఈ గత 2 రోజుల నుంచి సిబిఐ 4 అరెస్ట్ చేసింది. మరి ఆ డైరీలకు ఆ కెపాసిటీ లేదు, అసలు ఆ నెయ్యి లేదు, ఏమీ లేదు. అసలు ఏం తీసుకొచ్చారో, ఎక్కడ తీసుకొచ్చారో ఇంకా ఇంకొక 10 రోజుల్లో తేలుతుంది. చాలామంది ఉన్నారు లిస్టు. A2 నుంచి A7 వరకు ఇచ్చేశారు. కాబట్టి అతను చేసింది ఒక దుర్మార్గమా? అన్ని దుర్మార్గాలే కదా. అతని పేర్లు వేసుకోవటం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అది తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే దాన్ని రద్దు చేశారు. అలాగే ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ 10 జనవరిలో ఇస్తానన్నాడు. జాబులు ఎప్పుడన్నా ఇచ్చాడా? ఎప్పుడన్నా ఒక క్యాలెండర్ వేసాడా? ఎవరన్నా ఒక అడిగే ధైర్యం చేశారా? ఎవరన్నా ధైర్యం ఇప్పుడు చెబుతున్నాడు, కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు. ఎవరినైనా ఒక్కళ్ళు మాట్లాడిచ్చారా? అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి, నరేందర్ దగ్గర నుంచి, దేవినేని ఉమా దగ్గర నుంచి అందరినీ అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకి సిఐడి పీపుల్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అన్యాయంగా. ఒక్క కేసు సరిగ్గా లేదు. సాక్షాత్తు అసలు ఎఫ్ఐఆర్ లేదే, ఏ కేసు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆ సిఐడి చీఫ్ చెప్పలేకపోయాడు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి, తర్వాత చెబుతాం ఎందుకు అరెస్ట్ చేసామని చెప్తున్నాడు అతను. అంత దుర్మార్గంగా కోర్టుల్లో ఆయన ఇచ్చిన జీవోలు దగ్గర 200 జీవోలు కొట్టేశారు కోర్టులు. ఒక్కటి కాదు, ఇంటి చెప్పుకుంటూ వెళ్తుంటే ఇది ఒక పెద్ద గ్రంథం అనమాట. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకం కానీ, అక్రమాలు కానీ, అన్యాయం కానీ, అవగాహన లేకుండా ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని ఒక గ్రంథంగా రాయొచ్చు అనమాట. బైబిల్ ఎట్లా రాస్తారో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసం అని ఒక బుక్ రాయొచ్చు అనమాట. ఎన్ని వందల వేల పేజీలు వస్తుందన్నమాట. అటువంటి విధ్వంసకరమైన పాలన చేసి ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి కాదు అతనిది. అతనికి అనుభవం లేదు, దార్శనికత లేదు, సమర్థత లేదు, ఏమీ లేవు. అతని సింపతితో ఎట్లా గెలిచాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన ముఖ్యమంత్రి అవడానికి కారణం ప్రజల తప్పే. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని మొట్టమొదటి 2014 ఎలక్షన్స్లోనే 67 సీట్లు ఇచ్చారు పార్టీకి. అప్పుడే జాగ్రత్త పడాలి తెలుగుదేశం గవర్నమెంట్. ఇతనికి 67 సీట్లు ఎందుకు వచ్చినాయి? అది ఇప్పటికే
ప్రశ్నార్థకమే. అతనికి ప్రజలు ఎందుకు ఓటేశారు? అతను కానీ విజయసాయిరెడ్డి కానీ ఇద్దరు జైల్లో ఉన్నారు, A1 A2లు. ఇవాళ రీసెంట్గా విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, తోడు దొంగ. ఎన్ని రకాలు ఉన్నాయో, ఎంత రాజకీయం ఉందో అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి మొన్న ఒక నెల క్రితం కూడా చంద్రబాబు నువ్వు శాశ్వతంగా ఉండవు, మేము మళ్ళీ వస్తే నేను జైల్లో వేస్తావు నువ్వు బతుకుంటే అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి విజయసాయిరెడ్డికి అలా మాట్లాడటానికి. అదే కాదు, అతని కుటుంబంలోనే తల్లిని చెల్లినే సరిగ్గా గౌరవించలేదు, వాళ్ళకి న్యాయం చేయలేదు, వాళ్ళ మీద ప్రేమ లేదు. అటువంటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషనే చేశాడు. అలాంటి వ్యక్తి మానవుడిగా కూడా ఉండటానికి తగడనమాట. అతను నాయకుడు కాదు, అసలు ఒక పార్టీ పెట్టడానికి అర్హత లేదు అతనికి. ఒక మానవుడిగా ఉండటానికి తగడు అతను. అతని చెల్లిని మెడబెట్టి గోడకేసి కొట్టాడని ఆవిడే స్వయంగా చెప్పింది. ఇవాళ వాళ్ళ తల్లి కూడా చెప్పింది, మమ్మల్ని ఇద్దరిని అన్యాయం చేశాడు, ఆయన చెప్పేదన్నీ అబద్ధాలు చెప్పేది అతను. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎప్పుడూ చెప్పలా. నేను సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయాలి? అన్ని వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే, ఈ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుర్మార్గాల నుంచి ప్రజల్ని బయటపెట్టాలంటే కొన్ని కార్యక్రమాలు మనం చేయలేకపోయినా సరే వాగ్దానాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. చేశారు సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7 to 8 months అయింది. 8 monthsలో పెన్షన్ స్కీమ్ ఇస్తున్నారా? నువ్వు పెన్షన్ ఇచ్చావా? నువ్వు పెన్షన్ ఎప్పటికి ఇచ్చావు? 3,000, 2,000 నుంచి 3,000 పెన్షన్ చేయడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. నువ్వు వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయితే నువ్వు ఇప్పుడే వాగ్దానాలు తీర్చలేదు, అన్ని అబద్ధాలు చెప్పారని నువ్వు ఎట్లా అడుగుతావు? అవును, నువ్వు చెప్పావు పెన్షన్ 3,000 చేస్తానని. 3,000 ఎప్పుడు చేశా? 2024 జనవరిలో 3,000 అయింది. అది సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటా 5 ఏళ్ళకి కానీ నువ్వు 3,000 ఇవ్వాల. CPS రద్దు అన్నావు, చేసావా? చేయలేదు కదా. మద్యపాన నిషేధం అన్నావు, ఎన్ని అబద్ధాలేగా. అమరావతి రాజధానికి ఉంటుందన్నావు, లేదు కదా. దాని 3 రాజధానులు అన్నావు. అన్ని అబద్ధాలు నువ్వు ఆడి చంద్రబాబు ఆడిన అబద్ధం ఏదన్నా ఒక్కటి చెప్పు. ఆయన సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తానన్నారు. సూపర్ 6 లేవు, సూపర్ 7. అది వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. సూపర్ 6 సూపర్ స్పెషనా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఒక వ్యంగ్యమైన ధోరణితో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ వచ్చింది మన జూన్లో. గవర్నమెంట్ వచ్చి రాగానే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పార్లమెంట్ పెట్టమన్నాడు. ఎవరన్నా నవ్వుతారు అసలు. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన ఒక నెలలో ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, 35 మందిని అన్యాయంగా చంపేశారు అన్నాడు. అన్ని అబద్ధాలు. అతను అబద్ధం ఆడాడు. 35 మందిని ఎక్కడ చంపారు, వాళ్ళ పేర్లు చెప్పు, ఏ ఊరిలో చంపారని గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అడిగితే సమాధానం లేదు. అది అబద్ధమా కాదా? గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకి అసలు లంగ్ స్పేస్, అసలు ఒక నెల కూడా స్పేస్ ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని అడుగుతావేంటి? నువ్వు చెప్పిన వాగ్దానం ఒక్కడన్నా నెరవేర్చావా? చంద్రబాబు నాయుడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని ప్రామిస్ చేశారు. అది 5 సంవత్సరాల తర్వాత అడుగు. నువ్వు 20 లక్షల మందికి నువ్వు ఉద్యోగం ఇచ్చావా లేవని 5 years తర్వాత అడుగు. సంక్షేమ కార్యక్రమాలకు కూడా 1 year టైం ఇవ్వాలి. 1 yearలో కూడా రాగానే ఫస్ట్ నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ చేసింది ఫస్ట్ నెలలోనే ఇచ్చేశారు. ఎలక్షన్ టైంలో ఉన్న 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు వచ్చిన మొదటి రోజే ఇచ్చారు. అలాగే ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయల పెన్షన్ అందరికీ ఇస్తున్నారు. బ్రహ్మాండంగా ఇస్తున్నారు పెన్షన్ స్కీమ్. అలాగే దీపావళి నుంచి సిలిండర్లు ఇస్తున్నారు, 3 సిలిండర్లు. 2 కార్యక్రమాలు అయినాయా? అన్నా క్యాంటీన్ ప్రామిస్ చేశారా? చేయలేదుగా. అన్నా క్యాంటీన్లు పెట్టారు. అన్నా క్యాంటీన్ నువ్వు అన్యాయంగా ప్రజల నోట్లో కూడి తీసావు కదా. అన్నా క్యాంటీన్ రద్దు చేస్తారు ఎవరన్నా? NTR యూనివర్సిటీ బ్రహ్మాండమైన యూనివర్సిటీ, అది నీదా? మీ ఫాదర్ పేరు ఎందుకు పెట్టా? రాజశేఖర రెడ్డికి నా యూనివర్సిటీకి ఏమైనా సంబంధం ఉందా? అది కేవలం NTR గారి యొక్క రిక్వెస్ట్తో సిద్ధార్థ అకాడమీ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చారు ఆ యూనివర్సిటీని, ఆ కాలేజీని. ఇస్తే దాంట్లో NTR యూనివర్సిటీ పెట్టారు. NTR ఉన్నప్పుడు అది NTR యూనివర్సిటీ పెట్టుకున్నప్పుడు అది సిద్ధార్థ అకాడమీ వాళ్ళు 3,000 కోట్ల రూపాయల ధనం. అది నువ్వు మూర్ఖత్వంగా, అరాచకంగా, అన్యాయంగా నియంతలాగా ప్రవర్తించి యూనివర్సిటీ పేరు మార్చావు. అది అంత దుర్మార్గం. అలాంటి ఎన్నో ఉన్నాయి. అలా మాట్లాడి నువ్వు వాళ్ళు చంద్రబాబు గారు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, సూపర్ 6 సూపర్ 7 సోషల్ మీడియాలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అన్నావు. సోషల్ మీడియాలో కొన్ని 100,000 మందిని అరెస్ట్ చేసావు నువ్వు, తెలుగుదేశం వాళ్ళు కానీ. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత హీనంగా మాట్లాడించావు. చంద్రబాబు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ ఎంత హీనంగా నువ్వు సోషల్ మీడియాలో ట్రోల్ చేయించావు వాళ్ళతో, మీ నాయకులు, మీ మంత్రులతో. అవును, ఎంత దారుణమైన బూత్ లాంగ్వేజ్, బూతు మాటలు, రాజకీయ వార్తలు మాట్లాడారంటే అది నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రులే మాట్లాడారు. గత 7 నెలల నుంచి ఎక్కడన్నా బూతు మాటలు చూసారా? కూటమి ప్రభుత్వంలో ఎవరు బూతులు మాట్లాడట్లా. అలా స్వచ్ఛంగా ఎంతో కన్స్ట్రక్టివ్గా ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆధ్వర్యంలో వెళ్తుంది.
ఆయన ఇప్పుడు దగ్గర దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల వర్త్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఎంఓయూస్ అవుతున్నాయి. ఒకే ఎన్టీపీసీ, ఒకే ఆర్సిలార్ మెటల్, ఒకే రిలయన్స్, ఒకే బీపీసీఎల్, ఒకే గూగుల్, ఒకే టీసీఎస్, రకరకాలు కేంద్రం నుంచి బోర్డు తీసుకొస్తున్నారు. ఎలా నోట్స్ ఉన్నాయి, ఓర్వకల్ నోట్ కానీ, కొప్పర్తి నోట్ కానీ, సిటీ దగ్గర నెల్లూరు దగ్గర ఇంకొక ఇండస్ట్రియల్ ఏరియా కానీ బోర్డు తీసుకొస్తున్నారు. లెక్కలేనంత మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నమాట. చిన్న చిన్న ఇండస్ట్రీస్ 1000 మంది, 2000, 3000 మందికి ఇచ్చే బోర్డు ఉన్నాయి. ఎంతో కన్స్ట్రక్టివ్గా తీసుకొస్తున్నారు. నువ్వు పోలవరాన్ని పూర్తిగా రివర్స్ టెండరింగ్ అని నాశనం చేసావు. నువ్వు అబద్ధాల గురించి మాట్లాడతావేంటి? ఇవాళ చంద్రబాబు గారు రాగానే సెంటర్లో 12,500 కోట్లు కేటాయించారు పోలవరానికి. డయాఫ్రామ్ వాళ్ళు నాశనం చేసావు. 5 సంవత్సరాల్లో నీటిపారుదల, నోటిపారుదల శాఖ మంత్రులు ఏమైనా చేశారా? అసలు ఆ అంబటి రాంబాబు గారు అనే ఆయన అసలు పోలవరం అనేది అదేంటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు మంత్రి అయ్యుండి. కనీసం నేర్చుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. పోలవరం ఎలా కట్టాలి, దాంట్లో సమస్య ఎక్కడుంది, దాన్ని ఎలా ముందుకెళ్ళాలనేది ఆలోచనలు వదిలిపడేశారు దాన్ని. ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే డయాఫ్రామ్ వాళ్ళు ఏం చేయాలి, ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు. డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. డయాఫ్రామ్ వాళ్ళు అయిపోతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా అయిపోతుంది. వితిన్ 3 ఇయర్స్లో పోలవరం అయిపోతుంది అనమాట. అతని నిర్వాహకం వల్లే ఫస్ట్ ఫేజ్లో 41 మీటర్స్ హైట్ వరకే యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుంది, అప్పుడు కానీ 45 మీటర్లు ఎత్తుగా వెళతారు అనమాట. అతని వల్లే 41 దానికి కట్టాల్సి వస్తుంది. పోలవరం నువ్వు నాశనం చేసావు, అమరావతి నాశనం చేసావు, ఉన్న ఇండస్ట్రీస్ని ఎలగొట్టావు. ప్రమాణమైన అమర్రాజా 10,000 కోర్స్ ఇన్వెస్ట్మెంట్ పోగొట్టావు. తెలంగాణలో పెడుతున్నారు వెళ్ళి. బ్రాండ్ ఇండియాలోనే టాప్ కంపెనీ అమర్రాజా. నువ్వు ఇంత దుర్మార్గాలన్నీ చేసి వాడు నీకు అసలు హక్కు ఎక్కడుందయ్యా బాబు? నువ్వు మాట్లాడటానికి అర్హత లేదు నీకు. అబద్ధాలని ఇంకేమి ఇవ్వాలి? రేపు ఎకడమిక్ ఇయర్లో తల్లికి వందనం ఇస్తారు, అన్నదాత సుఖీభావ ఇస్తారు. నీకు ఎట్టి పరిస్థితిలోనూ ఎంత కష్టమైనా సరే సూపర్ 6 అమలు పరిచి తీరుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే మార్చిలో ఉగాదికి కూడా బస్సులు, మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పరు, మడమ తిప్పరు. నీలాగా నువ్వు మాట తప్పావు, మడమ తిప్పావు, నీకు విశ్వసనీయత లేదు అసలు. అలాంటి వాడి రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమంటే ప్రజలు తిరస్కరించారు నిన్ను. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు ఉండాలి నీకు, నీ పార్టీకి. నీకు వచ్చింది 11. ఆ 11 కూడా ఉంటారో ఉండరో తెలియదు. చిన్నపిల్లాడిలాగా బాధ్యతాయుతంగా మాట్లాడకుండా నాకు ప్రతిపక్షే నేను నాకు అంత టైం, చంద్రబాబు గారికి ఎంత టైం ఇస్తే మాట్లాడటానికి నాకు కూడా అంత టైం ఇవ్వాలంటావు. ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇవ్వాలో ఇస్తారు, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు ఎంత టైం ఇవ్వాలో అంత అసెంబ్లీలో ఇస్తారు. అంతేగాని ప్రతి చిన్నపిల్లలాగా ఇది మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి, ఒక పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఒక పార్టీకి నాయకుడు నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన మంత్రివి. ఎట్లా పడితే అట్లా ప్రెస్ మీట్లు పెట్టి నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ మీట్లో మాట్లాడతాను, నా మాట్లాడిన దానికి వాళ్ళు అసెంబ్లీలో సమాధానం చెప్తారు. ఇదేంటి పిచ్చితనం? రేపు పార్లమెంటు వద్దంటావు, అసెంబ్లీ వద్దంటావు. నువ్వు కోర్టులనే యాక్సెప్ట్ చేయలే. కోర్టులకు ఎంత డబ్బులు తగిలేశారు, ఎన్ని కేసులు, 1 కేసు 2 కేసుల. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గెలిచారు. కలర్స్ ఆ పెయింట్లు వేసావు నువ్వు అన్నిటికీ, నీ పార్టీ పెయింట్లు, వాటికే 3,000 కోట్లు అయింది. ఇలా ఎంత విధ్వంసం, ప్రజావేదిక కూల్చావు, అమరావతిని కూల్చావు, పోలవరాన్ని కూల్చావు. అసలు నువ్వు చేసిన పని ఏంటి? బటన్ నొక్కడం, అమ్మ దీవిన, అమ్మ ఒడి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలతో ఓట్లు వేయించుకుని వచ్చావు. ప్రజలకి నీ గురించి పూర్తిగా అర్థమైంది. నీకు రాజకీయ సమాధి కట్టేశారు. నువ్వు ఎప్పటికీ ఇక రాజకీయ నాయకుడు అవ్వలేవు, ఇంకా ఎమ్మెల్యేకి కూడా అవ్వలేవు. ప్రజలు పూర్తిగా నిన్ను తిరస్కరించారు.